హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. అయితే మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఏ వీడియోస్ పెట్టాలని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. పెద్ద వీడియోస్ పెట్టాలా, షార్ట్ వీడియోస్ పెట్టాలని చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ముందుగా మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే మన దగ్గర మంచి కంటెంట్ ఉండాలి. మంచి కంటెంట్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్స్, కుకింగ్, టూరిస్ట్ ఛానల్స్, ఎడ్యుకేషన్, టైలరింగ్, ఇలా మన నుంచి ఎదుటి వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం వారికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ గురించి, మూవీస్ గురించి ఇలా ఛానల్స్ పెడితే చాలామంది త్వరగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సరే, మన దగ్గర మంచి కంటెంటే ఉంది. అయితే ఈ కంటెంట్ మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలా, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మొదట షార్ట్స్ పెడితే పబ్లిక్లో త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ని యూట్యూబ్ ఎక్కువగా రికమెండ్ చేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మొదట షార్ట్స్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనుకుంటే తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా ముందుగా షార్ట్ వీడియోస్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఆ తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ని అయితే చూస్తారు. ఈ విధంగా మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మనీ ఎక్కువగా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి యూట్యూబ్ ఛానల్కి షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు ఇంపార్టెంటే. ఒక లాంగ్ వీడియోసే పెడితే మనం థంబ్నెయిల్స్ కరెక్ట్గా సెట్ చేయాలి. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా లేకపోతే సబ్స్క్రైబర్స్ అనేవారు మన వీడియోని చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ షార్ట్ వీడియోస్ పెడితే మాత్రం అవి పబ్లిక్లో రీచ్ అవుతాయి కాబట్టి వెంటనే మనకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్లో చాలామందికి అసలు షార్ట్ వీడియో పెడితే ఎంత మనీ వస్తుంది, అదేవిధంగా లాంగ్ వీడియోస్ పెడితే ఎంత మనీ వస్తుంది అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మనం షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఈ రెండు కంపేర్ చేస్తే షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అందువల్ల మనం ముందు పబ్లిక్లో రీచ్ అవ్వడానికి షార్ట్ వీడియోస్ పెట్టి తర్వాత ఎక్కువ మనీ సంపాదించడానికి లాంగ్ వీడియోస్ పెట్టాలి. ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ 2000 వ్యూస్ వచ్చినప్పుడు ఎంత మనీ వస్తుందో ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. ముందుగా మన వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మన కంటెంట్ని సెర్చ్ చేయండి. ఇక్కడ 2000 వ్యూస్ వచ్చిన ఒక వీడియోని మనం చూద్దాం. ఇక్కడ ఈ వీడియోకి 2000 వ్యూస్ వచ్చాయండి. సో దీనికి నేను ఎంత మనీ అయితే సంపాదించానో చూద్దాం. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. వీడియో పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియోకి వాచ్ అవర్స్ 50 వచ్చాయండి, 49.9. సబ్స్క్రైబర్ వచ్చి ఒకరు వచ్చారు. ఆ తర్వాత దీనికి అమౌంట్ వచ్చేసి 24.95 అంటే 25 రూపీస్ వచ్చాయి. సో 2000 వ్యూస్ వస్తే ఒక లాంగ్ వీడియోకి 25 రూపీస్ నాకు ఇక్కడ వచ్చాయి. అదేవిధంగా ఒక షార్ట్ వీడియోకి 2K వ్యూస్ వస్తాయి, అంటే 2000 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుందో చూద్దాం. ఒక లాంగ్ వీడియోకి వచ్చి 2000 వ్యూస్ వస్తే 25 వచ్చాయి. కానీ షార్ట్ వీడియోకి 2000 వ్యూస్ వస్తే ఎంత వస్తుందో ప్రాక్టికల్గా చూసేద్దాం. నా ఛానల్లో ఒక షార్ట్ వీడియోని చూస్తున్నాను, అది కూడా 2000 వ్యూస్ వచ్చింది. ఇక్కడ సూర్య జ్యోతిక అనే ఒక షార్ట్ వీడియో అయితే ఉంది. వారి విడాకుల గురించి ఒక షార్ట్ వీడియో చేశాను. దీన్ని ఓపెన్ చేసి వీడియో పర్ఫార్మెన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ షార్ట్కి వచ్చి 6 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ ఇక్కడ మనీ వచ్చేసి నాకు 1.89 అంటే దగ్గర 2 రూపీస్ మాత్రమే వచ్చాయి. సో ఒక లాంగ్ వీడియోకి, ఒక షార్ట్ వీడియోకి సేమ్ వ్యూస్ వచ్చినప్పటికి కూడా మనీలో వేరియేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మరొకటి చూద్దాం. ఇక్కడ ఒక షార్ట్ వీడియో 16K అంటే 16,000 వచ్చినటువంటి ఒక షార్ట్ వీడియోని నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తే దీనికి 48 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దీనికి మనీ వచ్చేసేసి 10 రూపీస్ మాత్రమే వచ్చాయి. అంటే ఒక షార్ట్ వీడియోకి 16,000 వ్యూస్ ఉన్న షార్ట్ వీడియోకి 10 రూపాయలు మాత్రమే వచ్చాయి. అలాగే ఇప్పుడు ఒక లాంగ్ వీడియోని చూద్దాం. ఇక్కడ నేను నా ఛానల్లో మొగల్ టెక్లకు సంబంధించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాచ్ అవర్స్ 318 వచ్చాయండి. మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ దీనికి 26 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయితే దీనికి వచ్చేసి అమౌంట్ 124 రూపీస్ అయితే నాకు వచ్చాయండి. సో ఒక షార్ట్ వీడియోకి 16,000 వ్యూస్ వస్తే 2 రూపీసే వచ్చాయి. కానీ ఒక లాంగ్ వీడియోకి దాంట్లో సగం వ్యూస్ అంటే 8,000 వ్యూస్ వస్తే 125 రూపీస్ అనేవి దగ్గర వచ్చాయండి.
సో మీరు కూడా ఏంటంటే ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. కానీ మీరు మాత్రం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ముందుగా షార్ట్ వీడియోస్ పెట్టండి. దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో లాంగ్ వీడియోస్ పెట్టండి. ఈ విధంగా అయితే మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయ్యి ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.